హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియోలో కటింగ్ వీడియో చూసాం కదండి, అదే బ్లౌజు ఇప్పుడు బోట్ నెక్ మోడల్లో టెంపుల్ డిజైన్ నెక్ అండి. ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను మీకోసమని. అయితే నేను లైనింగ్ 2 పార్ట్స్గా కటింగ్ చేశానండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, లైనింగ్ అయితే టూ పార్ట్స్గా కట్ చేశాను. మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేయలేదు. ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నార్మల్గా ఈ విధంగానే పెట్టి వన్ సైడ్ పెట్టి నేను నెక్ షేప్ రౌండ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఏ విధంగా అవుతుందో అదే షేప్లో కటింగ్ చేసుకుంటే మెయిన్ క్లాత్ సపరేట్ అయిపోతుంది. ఇంకో పార్ట్ కూడా నేను ఇక్కడ సైడ్ అనేది పెట్టి కటింగ్ చేశాను. చూడండి, నెక్ రౌండ్ మొత్తం వేసాను. కింద మనము ఉక్కుపట్టి కాజాపట్టికి మనం వేసుకోవాలి, కుట్టుకోవాలి. అవి వాటికి వేయలేదు స్టిచ్ అయితే. ఇప్పుడు నేను మిడిల్లో ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకొని కచ్చకాలు పెట్టుకుంటున్నానండి. కచ్చకాలు పెట్టుకున్న తర్వాత నెక్ అయితే నేను ఉల్టాయించుకుంటున్నాను. లోపల ఉన్న క్లాత్ నీడిల్తో ఇట్లా బయటకు అనుకొని నెక్ పైన మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయాలి ఫ్రెండ్స్. టాప్ స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్ కూడా నేను ఇప్పుడు ఈ విధంగానే చూపిస్తున్నాను. నేను మీకు ఓన్లీ 1 పార్టే చూపిస్తాను ఇప్పుడు బ్యాక్లో కూడా. ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా, అందుకోసమని. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది హ్యాండ్స్ కొని ఫుల్ హ్యాండ్స్ కానీ వచ్చిన డిజైన్ అండి. వర్క్ మనము ఈ కస్టమర్కి హాఫ్ హ్యాండ్సే అడిగింది పెట్టమని, మిగతా హాఫ్ వర్క్ వేస్ట్ కాకూడదని బ్యాక్ పార్ట్లో నేను ఈ విధంగా తీసుకున్నాను. లుక్ బాగా ఉంటుందని తీసుకొని వెనకాల వచ్చేటట్టయితే కటింగ్ చేశాను కదా, మనం కటింగ్ వీడియోలో ఉంది. మీకు కటింగ్ వీడియో కావాలనుకుంటే నేను దీని కింద లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్ నెక్ నేను ఉల్టాయించుకుంటున్నాను. ఉల్టాయించుకున్న తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ కూడా కటింగ్ చేసుకొని కచ్చకాలు పెట్టుకొని నెక్ అనేది ఉల్టాయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు నెక్ కొంచెం ఇట్లా నెక్లెస్ షేప్లో తీసాం కదా, అదే షేప్లో మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసామో అదే షేప్లో స్టిచ్చింగ్ కూడా చేయాలండి. అయితే ఇది బ్లౌజ్ పీసు కొంచెం తక్కువ వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో జాయింట్ అనేది వచ్చింది, పర్లేదండి. ఇది కొంగు కిందికి వెళ్ళిపోతుంది, పర్లేదు. అయితే వేసిన తర్వాత నెక్ ఉల్టాయించుకున్న తర్వాత లైనింగ్ అనేది కంప్లీట్గా నేను జాయింట్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ పీస్లో మనం ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కదండి, ఇది నేను మిడిల్లో కచ్చక పెట్టాను కదా. కచ్చక పెట్టిన దాని ప్రకారం మిడిల్ పార్ట్ నుండి కింది వరకు స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇటొక స్టిచ్ అదే మిడిల్లో స్టార్ట్ చేసి అటొక స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది దీనికి వేయాలండి. చూడండి, ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదు. ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసి పెట్టానండి. ఇవి ఇప్పుడు మీకు చూపించేది బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ అండి. ఒక సైడు ఉక్కు పట్టి కాజా పట్టి వేయాలి కదా. ఇప్పుడు నేను కుట్టేది ఒకటి అండి, ఏది ఉక్కు పట్టి 1 సైడు. ఉక్కు పట్టి అనేది మనం నార్మల్గా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులకి పైకి వేసి లోపలికి మలుస్తాం కదా క్లాత్, సేమ్ అంతే అండి. నేను కూడా ఇప్పుడు దీనికి పైకి వేసి లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, కింద ఉన్న ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాజా పట్టి అండి. మనం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులకు ఏ విధంగా అయితే వేస్తామో కాజా పట్టి ఇది కూడా అంతే, కిందికి అటాచ్ చేసి పైకి మలుపుకోవడం అండి. నేను పాదం టెన్షన్ గ్యాప్లో కిందికి లైనింగ్ వేసాను. దీనికి కాజా పట్టీకి లైనింగ్ వేసి అటాచ్ చేసి నేను కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కింద కటింగ్లో వెళ్ళిపోతుంది. కింది క్లాత్ నేనేం మలపట్లేదు, పై క్లాత్ మాత్రం మలిపి స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ ఓపెన్ బ్లౌజులకు ఏ విధంగా అయితే ఉక్కు పట్టి కాజా పట్టి కుట్టుకుంటామో సింపుల్గా అంతేనండి. బ్యాక్ ఓపెన్ అంటే పెద్ద రిస్క్ ఏమి ఉండదు, కొంచెం ఐడియాతోనే చేయడం అంతే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాంటి మీకు ఐడియాస్ ఎన్నో చెప్తాను, సింపుల్ ట్రిక్స్తో మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకునే విధంగా. ఇక్కడ ఈ బ్యాక్ ఓపెన్కి 2 పార్ట్స్ అనేవి ఈక్వల్గా రావాలండి. చూడండి, ఇట్లా కొంచెం కూడా ఎగుడు దిగుడు రావద్దు. ఒకవేళ వస్తే కింద మనం వీప్ పట్టి అటాచ్ చేయలేం కదా, అక్కడ చిన్న పీస్ అనేది తీసేసుకోండి. ఈక్వల్గా చేయండి 2 పార్ట్స్ అనేవి.
ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయినాయి కదండి. నేను ఫ్రంట్ పైన బ్యాక్ పెట్టి షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నాను. 1/2 ఇంచుతోనైతే నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ గట్టి కుట్టు కొంచెం రఫ్ చేసుకొని గట్టి కుట్టు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్కి నేను ఇక్కడ కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా, మనం హాఫ్ హ్యాండ్స్ కటింగ్ చేసామన్నాం కదా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్స్ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా ఉంటే పర్లేదు, ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ అయితే రెండు సమానం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్ జాయింట్ చేస్తున్నానండి. హ్యాండ్ జాయింటింగ్ అనేది షోల్డర్ పార్ట్ మీద హ్యాండ్ పెట్టి మధ్యలో నుండి నేను హ్యాండ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఆ చివరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అటు నుండి ఇటు వచ్చేస్తుంది అండి స్టిచ్ అనేది. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. నేను 2 హ్యాండ్స్ జాయిన్ చేశాను. నేను ఇది బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ అండి. మెజర్మెంట్ బ్లౌజు ఇది 28 ఇంచులు ఉందండి. 28 అంటే ఒక్కో పార్ట్ 7 ఇంచెస్ రావాలి కదండి. 7 ఇంచులు రావాలి. 7 నెలల 28 అవుతుంది. 7 ఇంచులు 28 డివైడెడ్ బై 4 పెట్టాను. 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులకు కింద మార్కింగ్ పెట్టాను. హ్యాండ్ లూజ్ ఏమో 10.5 ఇంచులండి. 10.5 అంటే ఆ 10.5లో సగము 5.5 ఇంచులు హ్యాండ్ లూజ్ పెట్టాను. చంక దగ్గరనేమో 14 ఇంచులండి. చంక రౌండు 14 ఇంచులు అయితే దీంట్లో సగము 7 ఇంచులండి. వన్ సైడ్ కదా ఇప్పుడు మనం కొలిచింది, అట్లా ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ మార్కు రావాలంటే చూడండి, ఈ విధంగా కింద పైన 2 చంక పార్ట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా చూసుకోవాలండి. చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని హ్యాండ్ లూజ్ నుండి చంక లూజ్ వరకు కుట్టు వేసుకోవాలి. చంక లూజ్ నుండి కింద నడుము మార్కింగ్ మనం పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు విధంగా స్ట్రేట్ కుట్టు వేసుకోవాలండి. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒక హ్యాండ్ మనం పెట్టి వేసేసుకున్నాం కదా, అదే మెజర్మెంట్ తోటి నేను ఇంకొక హ్యాండ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అర్థం కావాలని నేను ఇంకొకసారి హ్యాండ్ చూపిస్తున్నాను. హ్యాండ్ లూజు 10.5 ఇంచులు అయితే అందులో సగం 5.5 పెట్టానండి. చంక లూజ్ ఏమో చంక రౌండ్ ఏమో 14 ఇంచులు, దాంట్లో సగం 7 ఇంచులకి నేను మార్కింగ్ పెట్టి చంక లూజ్ పెట్టాను. నడుము ఏమో 28 ఇంచులు అయితే ఒక పార్టు 7 ఇంచులు రావాలండి. వెనుక సైడు ఒక పార్టు 7 ఇంచులు, ముందు మొత్తం 14 ఇంచులలో సగం. ఆ విధంగా చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒక్కసారి విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో డిజైనర్స్ బ్లౌజెస్ మీకోసం చేస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ చిన్ని ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.